ఆ పండితుడు ప్రశ్నలు అడిగి చెప్పలేకపో ఆ పండితుడిని చెప్పలేని ప్రశ్నలు అడిగి చెప్పలేకపోతే వాదనలో మేమే గెలిచామని చెప్పు. సరే సరే అలాగే చేద్దాం. నాకు 2 ప్రశ్నలు. ఏమిటవి? మొదటి ప్రశ్న, భూమి ఆగకుండా గిరగిరా ఎవరు తిప్పుతున్నారు? ఆకాశం పడిపోకుండా ఎవరు నిలబెడుతున్నారు? మీకు అవి నిజంగా తెలుసుకోవాలంటే మీరు ఒక పని చేయాలి. చేస్తారా? ఏ పనైనా చేయగలం. నువ్వు పొద్దున్నే ఆహారం తినకుండా ఊరిలోకి వెళ్ళి తింటూ అరుస్తూ ఆహారం అరుగు. ఆ ఆహారం చూపించిన తర్వాతే నువ్వు తినాలి. ఏంటి ఎంతసేపు ఎదురు చూడాలా? నాకు ఆహారం ఇస్తారా లేదా? నాకు చాలా పనులు ఉన్నాయి. ఎంతసేపు ఎదురు చూడాలి? ఎవరున్నారు అక్కడ? నాకు చాలా పనులు ఉన్నాయి. ఆహారం ఇస్తారా ఇవ్వరా? నీకు గుర్తుందా? మర్యాదగా అడగాలని కూడా తెలియదా? నేను ఆహారం ఇవ్వను కాక ఇవ్వను. ఏంటి ఎవరున్నారు అక్కడ? ఎంతసేపు ఎదురు చూడాలి? నాకు చాలా పనులు ఉన్నాయి. ఆహారం ఇస్తారా లేదా? అయ్యో, నా పని హడావిడిలో నేను గమనించలేదు. మీరు ఎంతసేపు నుంచి అడుగుతున్నారో ఏమో. మీకు చాలా ఆకలిగా ఉంటుంది. ముగ్గురులో నాకు ఒకరే పనులు చాలు. ఇప్పుడు నీకు నేను కొన్ని బంగారు నాణాలు ఇస్తాను. అప్పుడు మీలోకి వెళ్ళి నాకు ఒక బంగారు నాణం దొరికింది, అది మీదేనా అని అడుగు. అది వాళ్ళదేనే అంటే వాళ్ళకి ఇచ్చే. చివరికి నాకు ఏమైందో చెప్పు. నాకు ఒక బంగారు నాణం దొరికింది, అది మీదేనా? అవును, నాదే. నేనే పాడేసుకున్నాను. నీకు చాలా కృతజ్ఞతలు. నాకు ఒక బంగారు నాణం దొరికింది, అది మీదేనా? అవును, నాదే. అది దానికోసం పొద్దు నుంచి వెతుకుతున్నాను. నీకు కొంచెం కృతజ్ఞతలు. నాకు ఒక బంగారు నాణం దొరికింది, అది మీదేనా? ఆ బంగారు నాణం నాది కాదు. పాప పనులు పాడేసుకున్నారో వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతున్నదో తప్పకుండా ఆ పాడేసుకున్న వ్యక్తికి ఆ నాణం ఇచ్చేయండి. అందరూ ఆ బంగారు నాణం వాళ్ళదే అని అన్నారు, కానీ ఒక్కరు మాత్రం నాది కాదని ఆ పాడేసుకున్న వ్యక్తికి మళ్ళీ తిరిగి ఇచ్చే అని చెప్పారు. ఆ ఆహారం ఇచ్చిన ఆవిడ ఆ బంగారం తీసుకొని వ్యక్తి ధర్మాత్ముడు. వాళ్ళు ఆకాశం కింద పడిపోకుండా నిలబెట్టే కనిపించిన స్తంభాలు, భూమి ఆగిపోకుండా గిరగిరే తిప్పేవాళ్ళు. మాకు మీరు చెప్పింది అర్థమైంది. ఇప్పటి నుంచి పెద్దలను గౌరవిస్తూ జీవిస్తాము.